5వ తరగతి బాలుడితో 28 ఏళ్ల టీచరమ్మ గర్భం దాల్చింది. ఈ మధ్యకాలంలో చిన్న చిన్న పిల్లలు సైతం ప్రేమ గీమ అంటూ పిచ్చి వేషాలు వేస్తున్నారు. సినిమాలలో చూస్తూ ప్రేయసీలపై లైంగిక దాడులకు కూడా పాల్పడుతున్నారు. అలాంటి వారందరికీ గట్టిగా బుద్ధి చెప్పి సరైన మార్గంలో నడిపించాల్సిన ఓ టీచరమ్మ 5వ తరగతి బాలుడితో ప్రేమలో పడిపోయింది. వాస్తవానికి ఇది ప్రేమో కాదో తెలియదు కానీ అతడితో పడక గది పంచుకోవాలనుకుంది. అతడిని మైమరిపించింది. ఆశలను కూడా తీర్చేసుకుంది. ఫలితంగా గర్భం దాల్చింది. చివరకు పోలీసులకు చిక్కి ఊచలు లెక్క పెడుతోంది. ఈ దారుణ ఘటన ఎక్కడ జరిగిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. అమెరికాకు చెందిన 28 ఏళ్ల లారా కారన్ న్యూజెర్సీ ఎలిమెంటరీ స్కూల్లో చాలా ఏళ్లుగా ఉపాధ్యాయురాలిగా పనిచేస్తుంది. ఈ క్రమంలోనే ఓ 5వ తరగతి చదువుతున్న 13 ఏళ్ల బాలుడిపై ఇష్టాన్ని పెంచుకుంది. ప్రతిరోజు అతడితో ఎక్కువగా మాట్లాడడం, ప్రేమ చూపించడంతో బాలుడు కూడా ఆమెతో ఎక్కువగా కలిసి ఉండేందుకు ఇష్టం చూపించేవాడు. అయితే బాలుడి తల్లిదండ్రులు ఈ విషయం గుర్తించిన చిన్న పిల్లలకు ఉపాధ్యాయురాలిపై ప్రేమ, ఇష్టం ఉండడం సహజమే కదా అని భావించారు. ముఖ్యంగా తమ కుమారుడిని ఎంతో ప్రేమగా చూసుకుంటున్న ఈ టీచరమ్మను వాళ్లు కూడా అభినందించడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే వారంతా అప్పుడప్పుడు కలిసేవారు. అయితే ఒకసారి బాలుడి తల్లిదండ్రులను కలిసిన లారా కారన్ బాలుడిని తన ఇంటికి తీసుకెళ్తానని చెప్పింది. అందుకు వాళ్ళు ఓకే చెప్పగా తీసుకువెళ్లింది. ఆ తర్వాత కూడా ఇలా బాలుడి చాలాసార్లు టీచర్ ఇంటికి వెళ్లేవాడు. ఆమె కూడా ఆ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పేది. ఎప్పటిలాగే వెళ్ళొస్తాడని తల్లిదండ్రులు కూడా ఏమీ అనేవారు కాదు. కానీ అలా బాలుడు ఇంటికొచ్చిన ప్రతిసారీ లారా కారన్ అతడితో పడక సుఖం పంచుకునేది. అన్నీ తానే దగ్గరుండి నేర్పించి మరీ బాలుడితో శృంగారంలో పాల్గొనేది. ఫలితంగా లారా గర్భం దాల్చింది. అయితే బాలుడి వల్లే ఇదంతా జరిగిందని అతడి తల్లిదండ్రులకు వివరించింది. విన్న వెంటనే షాక్ అయిన టీచర్ లారా కారన్తో గొడవపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న పాఠశాల యాజమాన్యం లారాను ఉపాధ్యాయురాలిగా టీచర్ పోస్టు నుంచి తొలగించారు. అయితే ఇదంతా జరిగింది 2016 నుంచి 2019 మధ్యన. 2019లోనే లారా కారన్ ఓ బిడ్డకు జన్మను ఇచ్చింది. అలాగే నిందితుడి వయస్సు ప్రస్తుతం 20 ఏళ్లు కాగా ఇటీవలే లారా కారన్ అధికారికంగా ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. తన బిడ్డకు తండ్రి ఎవరో ప్రకటించింది. దీంతో ఆ వార్త వైరల్ కాగా పోలీసులు రంగప్రవేశం చేశారు. చిన్న పిల్లాడితో లైంగిక సంబంధం ఏర్పరచుకుని ఓ బిడ్డను కూడా కన్న లారా కారన్ను అరెస్టు చేశారు. అయితే ఈ ఘటన స్పందిస్తూ బాలుడే తనతో అనుచితంగా ప్రవర్తించాడని, 11 ఏళ్ల వయసులోనే ఆ బాలుడు తన సోదరితో శృంగారం చేశాడంటూ ఆరోపణ చేసింది. మరి ఈ కేసుపై కోర్టు ఎలా తీర్పునివ్వబోతుందో చూడాలి.